తెలంగాణలో పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలని నిబంధన అందరినీ గందరగోళానికి గురిచేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18 లోపు లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ జలమండలి, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర విభాగాల అధికారులకు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండే అవకాశం ఉందని, జనాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించాలని మంత్రి ఆదేశించారు. ఇక ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లుగా వివరించారు. హైదరాబాద్లోని రహమత్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ బెనిఫిట్స్కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేయనున్నట్లుగా మంత్రి వివరించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఉరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట పెంచుకోవడం, వాళ్ళకి అవి నేర్పించడం చాలా అవసరము. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా నూతనంగా కూడా ఎన్రోల్ చేయిస్తా ఉన్నాం. పిల్లల్ని పంపియండి, మా బాధ్యత. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మా బాధ్యత. ఇక్కడ అయిపోగానే మరి గ్రాడ్యుయేట్స్ లాగా ఇక్కడ కూడా ఏమైనా ఉండొచ్చు. నిన్న మేము మా దగ్గర చేసినాము గ్రాడ్యుయేషన్ లాగా. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పని చేయలేకపోయినా భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తానని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో సింగరేణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని, పొన్నూరులో కస్తూర్బా పాఠశాలలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు. ఒక పాఠశాలను, ఒక కళాశాలను, ఒక పరిశ్రమను 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అనుకున్నా చేసి పెడతాం. ఇక్కడ ఉన్న చదువులకు సంబంధించిన వారికి ఏదో విధంగా అందరూ ఆశీర్వాదం ఇచ్చిన తరుణంలో వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
మరి అతి త్వరలోనే మీరు చెప్పిన 4 అంశాలను తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌలభ్యాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. మీ ఎంపీ గారు ఇప్పుడు యువకుడు, ఆయన కూడా ఈ పాఠశాలకు ఎంపీ నిధుల నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పింది, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరికీ చేస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహన్ రెడ్డి చైర్మన్గా కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. కేసీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం కేసీఆర్ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడిషియల్ ఎంక్వైరీ అనకుండా ఎంక్వైరీ కమిషన్గా వ్యవహరించాలని తెలిపింది. నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీ స్పీకర్కు చదివి వినిపించానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర అంటూ మేనిఫెస్టో విడుదల చేసిందని, పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని అందులో స్పష్టంగా పేర్కొందని కేటీఆర్ తెలిపారు. సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురు ఇచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను. అందులో జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్, అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్, ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్. దానిలో జనవరి 2020లో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమంటారంటే, therefore in any manner interdict judicial review in aid of the speaker arriving at a prompt decision as to disqualification under the provisions of the 10th schedule. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైందని హరీష్ రావు అన్నారు. కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణమాఫీ చేస్తామంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు కుటుంబానికి ఒకరికే అని, రేషన్ కార్డు ఉన్నవాళ్లకే అని చెబితే అయిపోను కదా అని తెలిపారు. బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు. బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా,
నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు. కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం, గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. రైతు అంటే రైతు అంతే తప్ప ఈ అయితేంది గీతేంది ఈ షరతులు అవసరం లేదు. రైతా కాదా చూడండి. అంటే అలా ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే ఒక రకంగా ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు, రేషన్ కార్డు మీద ఏరుబడ్డ కొడుకు ఉంటాడు. ఇప్పుడు కొడుకు సంసారం ఏరుబడ్డది కానీ రేషన్ కార్డులు ఏరువల్లే. ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే నువ్వు ఇంట్లో ఏరుబడచ్చు, నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా నీకు ఒక్కరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది, దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి. మరి కొడుకులు ఇవాళ ఆస్తి పంచిండు తండ్రి, కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు కనుక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా, ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా. నీకు అతని పాస్బుక్ సపరేట్ ఉందా లేదా, అతను మేజరా కాదా, అతను వ్యవసాయం చేస్తాడా లేదా, అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి. కానీ మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం. నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసింది. జైల్లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేస్తున్నారు. తిహార్ జైల్లో కవిత 100 రోజులకు పైగా ఉంటున్నారు. కవిత అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. అడ్డదారులు తొక్కి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధనలు పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. అయితే రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాను. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినామన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి వస్తలేవు కాబట్టి, కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా
ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దీని మీద తెలంగాణ రైతాంగం, ఏ 69 లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది, మా అప్పుల ఊపి నుంచి బయటపడతాం, మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారనేటువంటి అవమానం పోతుంది అని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్లకు నిరాశ తప్ప ఇంకోటి లేదు. ట్యాంక్ బండిపై వెలిసిన కనకాల కట్ట మైసమ్మకు ఆషాఢ బోనాలను అత్యంత వైభవంగా సమర్పిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. నియోజకవర్గంలో ట్యాంక్ బండిపై వెలిసిన కనకాల కట్టమైసమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైందన్నారు. ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసలతో వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారని తెలిపారు. ఆ పూజలందరూ పోయేసరిగా ఈ కట్ట ఆగాలకు మైసమ్మ నిలబెడితే కానీ కట్ట ఆగులు చెప్తే ఆనాడు కట్ట మైసమ్మ నిలబెట్టడం జరిగింది. ఆమె నిలబెట్టడానికి 40 కిలోమీటర్లు కోసి ఈ ఎప్పుడైతే కట్ట మైసమ్మ నిలబెట్టిన తర్వాత ప్రతిసారి నీళ్ళు ఆడిపోయి వెంటనే సులువుగా కట్టుకోవడానికి అవకాశం ఈ మాట కల్పించడం చేస్తున్నాం. అది బాగా కట్టడం మనం ఎప్పుడు చూసినాడు మార్నింగ్ చూసినట్టయితే భక్తులతో ఇప్పుడు ఎప్పుడు కలకలాడుతుంది. మరి ఈనాడు మనం హైదరాబాద్ సిటీలో మరి ఫస్ట్ బోనం పెట్టేది కట్టపై పట్టుకున్న కుటుంబంలో పెట్టిన తర్వాత వాళ్ళు బోనం తీసిన తర్వాతనే బోనం స్టార్ట్ అయితే అది కాకుండా ప్రథమ గోపుతారు. ఆ గోపుర బోడుపల్ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి విద్యార్థినిపై డ్యాన్ టీచర్ లైంగిక దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి. ఆ పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల రక్షణకై ఉండాల్సిన సీసీ కెమెరాలు, సెక్యూరిటీని కానీ ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాఠశాల యాజమాన్యం తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు అన్నది, మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే అది ఇంకా వర్క్ ప్రాసెస్ లో ఉంది అన్నది. తర్వాత అట్ ద సేమ్ టైమ్ రెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు లేడీ మన మానిటర్స్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకొచ్చి ఉంటే, దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా చేసి ఉంటే, ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి. అంత ఈజీగోలాగా రాష్ట్రాన్ని వదిలేసిండ్రు. ఎట్లా ఏ చేసినా మనని ఎవ్వరు అడగరు, మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం. అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా లేడీని, ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేప్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు, నైట్ సేఫ్టీ లేదు. అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా? మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటివి ఎందుకు పునరావుతుంది? రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు పిల్లలు పిల్లలు. ఏం తెలుసు సార్ పిల్లలకి? నాకు అర్థం కాదు. చిన్న టెండర్ మైండ్స్. ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటుంది, అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉండి ఉంటుంది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కులో హరితధార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటారు. తమ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది తమ జోన్ పరిధిలో ఒక్కో బ్రాంచ్ తరపున
5 మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకున్నట్లుగా దారా సింగ్ తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తమవి 326 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కులో 100 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు సత్యవాణి, గుల్షన్ కుమార్, చీఫ్ మేనేజర్ ఏ యుతేంద్ర, పార్క్ అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేయరాదని నేతలు చెప్పి అధికారులు వాటిని ఆచరణలో పెట్టేందుకు గాఢ నిద్రలో జారుకున్నారని స్థానికులు మండిపడ్డారు. ప్లాస్టిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నది జీవిత సత్యమని, అలాంటి ప్లాస్టిక్ బానిసగా మారాయి మూగజీవులు. రోడ్డుపై ఇండ్ల మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ను విచ్చలవిడిగా రోడ్డుపై వేయడంతో ఆకర్షణకు లోనై గడ్డిని తినడమే మానేశాయని స్థానికులు తెలిపారు. దీనికి కారణం మానవ జాతి అని స్పష్టంగా చెప్పవచ్చని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేయరాదు అనే నిబంధనలను పాటించకుండా వ్యవహరిస్తున్న ప్రజలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమనే చెప్పవచ్చు అని చెప్పారు. మనుషులు చేసే తప్పిదాల వల్ల మూగజీవాలు రోడ్డుపై వేసిన ప్లాస్టిక్ వస్తువులను తిని గర్భ సంబంధిత వ్యాధులతో మృతి చెందిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని మోరిన్ బేకరీలో ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ల నుంచి వెంట్రుకలతో పాటు చిత్తు కాగితం కలకలం రేపింది. ఓ కస్టమర్ కొనుగోలు చేసి తింటుండగా వెంట్రుకలు కనిపించాయి. అది పేరుకే ఫేమస్ మోరిన్ బేకరీ తినుబండారాల నాణ్యత మాత్రం డొల్లా అని కస్టమర్లు మండిపడ్డారు. తినుబండారాలు తింటుండగా వెలుగులోకి వచ్చాయన్నారు. చిత్తు కాగితాలు వెంట్రుకలు రావడంతో కొనుగోలుదారులు షాక్ తిన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. ఇదే మోరిన్ బేకరీ నార్సింగ్ వచ్చాను, ప్రదీప్ కుమార్. సో దిల్కుష్ ఇంకా దిల్పా తీసుకొని వస్తాను తినడానికి. తీసుకొని వచ్చి అది తిన్నాను ఓపెన్ వచ్చి ఎన్నికలు వస్తాను. స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి అందులో మళ్ళీ ఇంకో బయట తినగానే పేపర్ కూడా వచ్చినా క్వాలిటీ ఉంటుందని చెప్పి ఇంత దూరం వస్తాం మనం తినడానికి. ఇంత పెద్ద వెహికల్ పెట్టుకుని క్వాలిటీ లేకుండా ఏం లేవు. మళ్ళీ 50 రూపీస్ 100 రూపీస్ పెడతారు. ఏం లేవు మన మోరిన్ బేకరీ నార్సింగ్ బ్రాంచ్ 2 ఎన్నికలు వచ్చింది. అప్పటికి ఇన్ఫర్మేషన్ చేంజ్ వచ్చాయి. సరే పోనీలే అని చెప్పి 2 చిన్నది తీసి పడేసిన. మళ్ళీ ఇంకో బయట చేయగానే అందులో పేపర్ వచ్చింది. వాళ్ళు ఏమనలేదు, మీరు తీసుకురండి ఎక్స్చేంజ్ చేసి ఇస్తా అని చెప్పి అంటారు. అంతే, ఇంకేమలేదు సార్, తీసుకురు అంతే చేసుకోవాలి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో 2 వ్యక్తులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాయి కిరణ్ అనే వ్యక్తితో పాటు అతనికి సహకరించిన సలీంను అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అత్యాచార ఘటనలో మరో 2 కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 12న అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న మహిళపై అత్యాచారం జరిగిందన్నారు. లోతుకుంటలోని ఓ బార్ వద్ద ఆటోను నిలిపి మద్యం సేవించిన అనంతరం ఆటోలోకి మరో వ్యక్తి ఎక్కినట్లుగా పోలీసులు తెలిపారు. ఆటోలో ఎక్కిన మహిళను పలు ప్రాంతాల్లో తింపి బెదిరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆటోలో సికింద్రాబాద్, సుచిత్ర, అల్వాల్ ప్రాంతాలలో తిరిగి
చివరికి లోతుకుంటలోని గణేష్ ఆలయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లిన తర్వాత మహిళపై అత్యాచారం జరిగిందన్నారు. రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు, ఎస్ఓటి, సిసిఎస్ ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్ లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాటు వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో